యా గుడ్. అండ్ నెక్స్ట్ శివ పార్వతి. యా రెడీ సార్. వినబడుతుందమ్మా? హలో. ఎస్ సార్. యా రెడీనా? హలో. వినబడుతుందమ్మా? ఓకే 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 డన్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ వన్ salaries. salaries చెప్పు. సాలరీస్ నామినల్ అకౌంట్. ఓకే. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5 సార్. గ్రూప్ ఏమొస్తుంది అంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి F5 సార్. ఓకే వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. చెప్పు. ప్రియా ట్రేడర్స్ సన్రీ డెబిటర్స్. ప్రియా ట్రేడర్స్ సన్రీ డెబిటర్స్ సార్. అండ్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి అండ్ గ్రూప్స్ ఎక్కడ వస్తాయి? ఓకే ఫంక్షన్ కి ఎక్కడ వస్తుంది చెప్పు. సోల్డ్ టు కంప్యూటర్ సోల్డ్ టు F7 సార్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్. F6 వస్తుంది. ఓకే యా డన్. ఓకే మ్యూట్లో పెట్టుకో. తర్వాత సాయి కుమార్ ఓపెన్. సార్. యా రెడీ. ఓపెన్ చేశాను సార్. యా డన్. రెడీ సార్. ఓకే అండ్ నెక్స్ట్ వన్ మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్. మిషనరీ వచ్చేసి రియల్ అకౌంట్ సార్. మిషనరీ వచ్చేసి రియల్ అకౌంట్, క్యాష్ వచ్చేసి కూడా రియల్ అకౌంట్. ఓకే. సో మిషనరీ వస్తుంది కాబట్టి రియల్ అకౌంట్ వచ్చేసి కమ్స్ ఇన్. సో డెబిటర్ సార్. క్యాష్ డెబిటర్. సో మిషనరీ డెబిటర్, క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. ఓకే. మిషనరీ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? మిషనరీ అండర్ గ్రూప్ నిమిషం సార్. మిషనరీ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? సన్రీ డెబిటర్ సార్. సన్రీ డెబిటర్స్. సాయి కుమార్ ఏం మాట్లాడుతున్నావు? అసెట్ అవుతుంది, ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. అసెట్ ఫిక్స్డ్ అసెట్. ఓకే ఓకే సార్. ఓకే చదువు కొంచెం. ఫిక్స్డ్ అసెట్స్. ఓకే సార్. ఓకేనా? లేదు సార్ ఆఫీస్ ఉండే. ఓకే బట్ ఒకసారి టైం ఉన్నప్పుడు చూసుకోండి. ఓకేనా? అదే టైం. ఓకే ఎందుకంటే మనకు బేసిక్స్ ఇంపార్టెంట్ చాలా. నేను పదే చెప్తున్నాను. ఓకే ఐడియా లేదు కదండి, పెట్టుకోవాలి. ఓకే సో F5 వస్తుంది సార్. యా F5 వస్తుంది. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఓకే అండ్ జస్ట్ కంప్యూటర్. జస్ట్ కంప్యూటర్ అంతే, ఇంకేం లేదు పక్కన. ఏం ఊహించుకోవాలి మనం? జస్ట్ కంప్యూటర్ అని వస్తే అది క్రెడిట్ కి పర్చేజ్ చేసినట్టు ఊహించుకుంటామా, క్యాష్ పర్చేజ్ చేసినట్టు ఊహించుకుంటామా? క్యాష్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఏది ఏ గ్రూప్ కి వస్తుంది కంప్యూటర్ అనేది? కంప్యూటర్ F5 వస్తుంది సార్. F5. ఓకే గ్రూప్ ఏమొస్తుంది? గ్రూప్ సార్. అది కూడా అసెట్ కదా సార్. అదే ఏం అసెట్? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ సార్. వెరీ గుడ్. ఓకే మ్యూట్లో పెట్టుకో. ఓకే సార్. నెక్స్ట్ శబానా. Yes sir. Ready? Yes sir, ready. Yeah, done. And land purchases
ఫ్రమ్ శ్రావ్య మర్చెంట్స్ ఆన్ క్రెడిటర్. लैंड परचेजेस फ्रॉम श्राव्या ट्रेडर्स ऑन क्रेडिटर. बोलो ये. Land is fixed asset, sir. Okay. Shravya traders, sundry creditors, Okay. and function key is F. check or cash. Land purchase from श्राव्या ट्रेडर्स ऑन क्रेडिटर. credit. Hmm. F7. Okay, very good. फंक्शन के ग्रुप्स बोलो. Land is nominal account. Okay. Shravya traded is personal account. Okay. Shravya traded is debit. Hmm. Land Okay. is credit. ठीक है. Okay, sir. भूखा बोलो. Sir? लैंड Land fixed फिक्स्ड asset. एसेट. ओके. डेबिट और क्रेडिट. Credit. क्रेडिट होता है. సో మనము శ్రావ్య ట్రేడర్స్ నుంచి శ్రావ్య ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాము అంటే ఆమె గివరా రిసీవరా? She's giver. యా. సో శ్రావ్య ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా? ల్యాండ్ అనేది మనకి డెబిట్ అవుతుంది. Debit. యా. Okay. సో ఓకేనా? సో డన్. Okay, sir. నెక్స్ట్ వన్. Okay. ఓకే. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్. క్యాష్ Cash విత్డ్రా is ఫ్రమ్ real account. యా. Cash real account. ఓకే. SBI Bank personal account. ఓకే. Function key F4. Cash withdraw. Cash is debit. SBI Bank is credit. HDFC Bank is credit. ओके. HDFC बैंक क्रेडिट अंडर क्या होता है? Under personal account. पर्सनल नहीं, अंडर ग्रुप. Under group bank account. Bank Okay. account. Like సార్ క్వశ్చన్ ఒకసారి అడగరా సార్? कैश विथड्रा फ्रॉम HDFC बैंक. ఓకే. ओके. ओके डन. म्यूट में लग ले. Okay, sir. या. लक्ष्मी. या. रेडी ना? हेलो. రెడీ సార్. या डन. ओके. సార్. ओके डन. And next one, loan taken from HDFC bank. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సార్. Loan taken from HDFC bank. లోన్ టేకెన్ ఫ్రమ్ HDFC బ్యాంక్ అంటే ఎక్కడ తీసుకోవాలి? అక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అది చెప్పండి. లోన్ అనేది డెబిట్ అవుతుంది సార్. HDFC బ్యాంక్ అవుతుంది సార్. HDFC బ్యాంక్ ఏం తీసుకోవాలి? HDFC బ్యాంక్ ఏం తీసుకోవాలి? అంటే క్రెడిట్ తీసుకోవాలి. లోన్ అనేది తీసుకోవచ్చా మనం? లోన్ ప్లేస్ లో ఏమని పెట్టాలి? క్యాష్ అని కదా పెట్టాలి. క్యాష్ సార్. సో HDFC బ్యాంక్ క్రెడిట్ అవుతే క్యాష్ డెబిట్ అవుతుంది. ఓకే. యా. HDFC బ్యాంక్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అండర్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది సార్. ఆలోచించు బాగా. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఆలోచించు బాగా. లోన్స్ అండ్ లయబిలిటీస్. మనం ఇస్తున్నామా ఏమైనా అడ్వాన్స్ ఇవ్వడానికి? లోన్ మనం ఇస్తున్నామా తీసుకుంటున్నామా? హలో లక్ష్మి వినబడుతుందా? మనం తీసుకుంటున్నాం. ఓకే. యా. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F4 వస్తుంది సార్. F4 వస్తుందా? ఆలోచించు. F6 రిసిప్ట్ అవుతుంది సార్. F6 రిసిప్ట్ వస్తుంది. ఓకే. తర్వాత జస్ట్ ఇన్వెస్ట్మెంట్.
ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాష్ అకౌంట్ డేటా, ఇది రియల్ అకౌంట్ సార్. ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కిందకి వస్తుంది సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది. అంతేనా సార్? చెప్పు, ఆలోచించు. గ్రూప్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వస్తుంది సార్. యా, ఇన్వెస్ట్మెంట్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పర్సనల్ సార్, పర్సనల్ అకౌంట్. పర్సనల్ వస్తుందా ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఓకేనా? అది మీ బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్ సార్. మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా, మనకి ఫ్యూచర్ లో వస్తుంది కదా సార్. ఫ్యూచర్ లో వస్తుంది, అంతవరకు నీకు ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? అవుతుంది సార్. ఏ కీలో ఎంటర్ చేయాలి? ఎక్స్పెన్సెస్ అంటే F6 పేమెంట్ లో చేయాలి సార్. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అండర్ టైం అయిపోయింది, మళ్ళీ లాగిన్ ఉంది. ఓకే, గ్రూప్ ఏమొస్తుంది? అండర్ గ్రూప్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వస్తుంది సార్. చదవాలి, కొంచెం బాగా చదవాలి. ఓకే, డన్. టైం అయిపోయింది, మళ్ళీ లాగిన్ ఉంది. Yeah. Okay, good. And the next one, Shravan Kumar. Ready? Hello? Shravan, ready na? Yes, sir. Yeah. Cash to petty cash. Cash to petty cash. Cash to petty cash ఏమొస్తుంది? క్యాష్ రియల్ అకౌంట్ సార్. చెప్పు. చెప్పు, ఏ గ్రూప్ వస్తుంది? ఫంక్షన్ కి ఏంటి? క్యాష్ ఫంక్షన్ కి రిసిప్ట్ F6 వస్తుంది సార్. F6 వస్తుందా? ఎస్ సార్. ఆలోచించు. క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ వస్తుంది సార్. క్యాష్ రియల్ అకౌంట్. పెట్టి క్యాష్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఎవరైనా చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? బాగా ఆలోచించండి సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పక్కనా? సార్. క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది గ్రూప్. ఓకే, ఏమొస్తుంది? One second, repeat the question, sir. క్యాష్ టు పెట్టి క్యాష్. మా మ్యూట్ లో పెట్టుకోండి. రాజేశ్వరరావు మ్యూట్ లో పెట్టుకోండి. మీరు गाइस म्यूट में रखो.
ఓకే, క్లాస్లో ఉన్నారు పవన్. లేదు లేదు, ఇంకా తినలేదు. ఓకే ఓకే, చెప్పు చెప్పు శ్రవణ్. పెట్టి గ్యాస్ ఏమొస్తుందమ్మా? ఎనీబడి? క్యాష్ అకౌంట్ సార్, క్యాష్ అకౌంట్ F4 సార్. ఫంక్షన్కి F4. క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే. పెట్టి గ్యాస్ ఏమొస్తుంది అండరు? అండర్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కరెంట్ అసెట్ వస్తుంది. ఓకే, ఇంటెసిట్. యా. సో అక్కడ డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? సో యాక్చువల్గా పెట్టి క్యాష్ కూడా మనం అండర్ తీసుకునేది క్యాష్ ఇన్ హ్యాండే తీసుకుంటాం. ఓకే, బట్ కానీ అది మెయిన్గా మనం చూపించేది గ్రూప్లో చూపించేది మనకి గ్రూప్ లోపల మళ్ళీ ఎంటర్ చేసుకుంటారు, అక్కడ కరెంట్ అసెట్ చూపిస్తుంది. క్యాష్కైనా పెట్టి క్యాష్కైనా అండర్ తీసుకునేది మనము క్యాష్ ఇన్ హ్యాండే తీసుకుంటాం. ఓకేనా? సో అది ఓకే. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ ఇన్ హ్యాండ్ డెబిట్ అవుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ డెబిట్ అవుతుంది సార్. పెట్టి క్యాష్ పెట్టి క్యాష్ బాగా ఆలోచించండి బాగా. క్యాష్ టు పెట్టి క్యాష్ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్, పెట్టి క్యాష్ డెబిట్ అవుతుంది. సూపర్. సో క్యాష్ క్రెడిట్ అవుతుంది, పెట్టి క్యాష్ డెబిట్ అవుతుంది. ఫంక్షన్కి ఏమన్నారు? F4 కాంట్రాలో తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్. ఇది చెప్పు. క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్. ఫంక్షన్కి ఏమొస్తుంది, అండర్ గ్రూప్స్ ఏమొస్తాయి, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఫంక్షన్ కి కాంట్రా వస్తుంది సార్. ఓకే, అండర్ గ్రూప్స్ ఏమొస్తాయి? గ్రూప్ బ్యాంక్ వస్తుంది సార్. రెండు బ్యాంకులు వస్తాయా? రెండు బ్యాంకులు అండర్ గ్రూప్స్ బ్యాంకులే వస్తాయా, వేరే వస్తాయా? రెండు బ్యాంక్స్ వస్తాయి. ఓకే గుడ్. దాంట్లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? SBI బ్యాంక్ డెబిట్ అవుతుంది, HDFC బ్యాంక్ వచ్చి క్రెడిట్ అవుతుంది సార్. బాగా ఆలోచించు. క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ వచ్చి డెబిట్ అవుతుంది సార్, SBI బ్యాంక్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే ఓకే గుడ్. క్యాష్ క్రెడిట్ అవుతుంది. యా, అక్కడ ఓకే, అక్కడ మనకి కాంట్రాలో పోస్ట్ చేసుకుంటాం కాబట్టి క్యాష్ అనేది మెన్షన్ చేయమండి అక్కడ. ఓకేనా? ఓకే, రెండు బ్యాంకులు వస్తాయి. ఓకే, ఫంక్షన్ కి వచ్చి F4 సార్. F4 వస్తుంది. ఓకే, సార్. నెక్స్ట్ వన్, భార్గవి ఆర్ యు రెడీ? యా డన్. నెక్స్ట్ వన్. ఓకే, సేల్స్ రిటర్న్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్. సేల్స్ రిటర్న్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్. చెప్పు. Sales real account, but rather, once again question repeat. Sales return from Radha Traders. Sales real account, Radha Traders sundry debtors. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? వాటి గ్రూప్స్ ఏంటి, ఫంక్షన్ కి ఏంటి? ఫంక్షనల్ కి F8. బాగా ఆలోచించు. సర్వీస్ లో రిటర్న్ వస్తే ఎక్కడ ఎంటర్ చేయాలి? F7 సారీ, సేల్స్ రిటర్న్. ఓకే, గ్రూప్స్ ఏమొస్తాయి అండర్ లో? సేల్స్ అకౌంట్. సేల్స్ రిటర్న్, నాట్ సేల్స్. సారీ, యా, సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్, రాధా ట్రేడర్స్ sundry debtor. ఓకే గుడ్. అండ్ నెక్స్ట్ వన్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాధా ట్రేడర్స్. ఇది చెప్పు.
cash, real account, Radha Traders, personal account, F6, ఓకే. అండర్ గ్రూప్స్ F6 ఏమొస్తాయి? receptor, అండర్ గ్రూప్స్ ఏమొస్తాయి? cash in hand, ఓకే. Radha Traders, sundry debtor. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ వెంకట్రమణ రెడీ అండి? ఓకే సార్. యా రెడీ సార్. యా డన్. అండ్ నెక్స్ట్ వన్ అండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ త్రూ చెక్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి నామినల్ అకౌంట్. ఓకే అండి. రిమైనింగ్ వాళ్ళు సైలెంట్ గా ఉండండి. నెక్స్ట్ చెక్ వచ్చి బ్యాంక్ సార్. ఓకే అండి. ట్రావెలింగ్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ సార్. మామూలుగా చెప్పండి, అట్లా లేకుండా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డెబిటా క్రెడిటా? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సార్. ఓకే. చెక్ అనేది బ్యాంక్ వచ్చి క్రెడిట్ సార్ చెక్. ఓకే. గ్రూప్స్ చెప్పండి. గ్రూప్స్ వచ్చి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఓకే. బ్యాంక్ వచ్చి ఇది పర్సనల్ అకౌంట్ సార్. ఓకే. ఓకే. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అండర్ గ్రూప్ చెప్పండి. పర్సనల్ ఓకే. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అండర్ గ్రూప్ వచ్చి ట్రావెలింగ్ వచ్చి అది చెప్పేశారు. బ్యాంక్కి ఏమొస్తుందో చెప్పండి. బ్యాంకే సార్. ఓకే గుడ్. అండ్ నెక్స్ట్ వన్ అండి, క్యాష్ పేడ్ టు బాలాజీ ట్రేడర్స్. ఇది చెప్పండి. క్యాష్ పేడ్ టు బాలాజీ ట్రేడర్. క్యాష్ అకౌంట్ డేటా టు బాలాజీ ట్రేడర్ సార్. బాగా చూడండి. సారీ బాలాజీ వచ్చి పర్సనల్ అకౌంట్ సార్. క్యాష్ వచ్చి రియల్ అకౌంట్ సార్. ఓకే. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుందండి? బాలాజీ వచ్చి డెబిట్ సార్, క్యాష్ వచ్చి క్రెడిట్ సార్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి వచ్చి పేమెంట్ సార్ F5. ఓకే అండి సూపర్. మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. ఓకే. సాయి రెడీ? సాయి గోవింద్ హలో, రెడీనా? వాయిస్ స్లోగా వినబడుతుంది. నీ వాయిస్ స్లోగా వస్తుంది, లోలో వస్తుంది. ఓకే సార్. యా డన్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. డిస్కౌంట్ వచ్చేసి నామినల్ అకౌంట్ సార్. ఓకే వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ కాబట్టి అది రిసీవ్డ్ డెబిట్ సార్. ఒకసారి రూల్ చెప్పు, నామినల్ రూల్ చెప్పు. నామినల్ రూల్ సార్. అది ఇన్కమ్ వచ్చేసి డెబిట్ సార్, ఎక్స్పెన్సెస్ క్రెడిట్ సార్. బాగా చూడు ఒకసారి. బీకమా కదా నువ్వు? అవును సార్. డెబిట్ ఏమొస్తుంది? ఎక్స్పెన్సెస్ క్రెడిట్ సార్. డిస్కౌంట్ ఇన్కమ్ వచ్చేసి క్రెడిట్ సార్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ వస్తుంది. క్యాష్ ఏమవుతుంది? డెబిట్ సార్. డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డిస్కౌంట్ సార్. ఏంటి ఏం సాయి, నువ్వు కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తున్నావా? ఎట్లా కొత్తగా టాలెంట్ కనిపెడతావా ఏంటి? ఓకే. ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. యా ఓకేనా? సో అది డన్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ చెప్పు. రెంట్ పెయిడ్ సార్. రెంట్ వచ్చేసి డెబిట్ సార్. ఓకే. క్యాష్ క్రెడిట్ సార్. రెంట్ గ్రూప్ ఏమొస్తుంది? అండర్ సార్. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సార్. వెరీ గుడ్. ఓకే గుడ్. ఇంకెవరున్నారు? ఫంక్షన్ స్టెప్ 5 సార్. యా సూపర్. ఓకే. ఆల్ ఆర్ కంప్లీట్ మేబీ. ఓకే అందరు కంప్లీట్ అయ్యారు కదా? ఓకే గైస్ చూడండి, సాఫ్ట్వేర్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను.
స్క్రీన్ కనబడుతుంది కదా? స్క్రీన్ ఓకే కదమ్మా? ఓకే సార్. యా. సో ఇక్కడ వెళ్ళి మ్యూట్ లో పెట్టుకోండి. టాలీ solutions.com అని ఇచ్చేస్తే డైరెక్ట్గా tallysolutions.com ఇస్తే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలా లేకుండా జస్ట్ టాలీ సొల్యూషన్ ఇచ్చారనుకోండి ఇలా చూపిస్తుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి పోర్టల్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా tallysolutions.com ఇస్తే డైరెక్ట్గా పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది డౌన్లోడ్. ఓకే, ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ 2.0.1 సపోర్ట్స్ విండోస్ 7 లేటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్. ఓకేనా, మనకి ఏంటంటే మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, 64-bit ఉండాలి. 32-bit ఉంటే ఇన్స్టాల్ అవ్వదు సాఫ్ట్వేర్. ఒకవేళ నీ దాంట్లో విండోస్ 7 ఉన్నా 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. 32 ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, ర్యామ్ వచ్చేసి 4GB పైన ఉండాలి. 2GB 3GB ఉంటే యాక్సెప్ట్ చేయదు. 4GB పైన ఉండాలి మీ సిస్టంలో, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ ఇస్తే డౌన్లోడ్ అయిపోతుంది సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్. కింద చూడండి సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి సెటప్. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే డాట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా నీ సిస్టంలో ఎక్కడైతే డౌన్లోడ్ అనే ఆప్షన్స్ ఉంటాయో అక్కడ వచ్చి డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. స్క్రీన్ కనబడుతుందా? యా. సో ఇక్కడ చూడండి ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇలా వస్తుంది. సో మీరు సిలోనే డైరెక్ట్గా ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి దాని మీద. ఇలా ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ అని ఇవ్వాలి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇలా చూడండి, ఎస్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్ మోర్ ఆప్షన్స్ ఇక్కడ ఆల్టర్ దగ్గర ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. అంతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. ఒకవేళ సిలో కాకుండా నీ సిస్టంలో డీలో కానీ ఈలో కానీ చేసుకోవాలంటే అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు మీకేం అవసరం లేదు. ఇలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని. టాలీ వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసిన వర్షన్ని డైరెక్ట్గా tallysolutions.comలోకి వెళ్తే వాళ్ళు ఏం ఫీచర్స్ యాడ్ చేశారనేది కూడా అక్కడ ఇచ్చి ఉంటాడు కొత్తగా. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇలా జరుగుతుంది. ఓకే, సో అది తర్వాత నెక్స్ట్ మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ అని చెప్పానుగా. మనకి చూడండి దాంట్లోకి వెళ్ళాలి అంటే మీకు వచ్చింది కదా యూజర్ ఐడి పాస్వర్డ్. సో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే మెయిల్స్ వస్తాయి. మీరు రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఎప్పుడు పే చేస్తారో అప్పుడే మీకు రీచ్ అవుతాయి. ఓకే, tallyeducation.com దీంట్లోకి వెళ్తే డైరెక్ట్గా మనకి టాలీ వాళ్ళది ఒక పోర్టల్, అంటే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందరికి ఇదే, కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇది టాలీకి సంబంధించిన పోర్టల్. దీంట్లో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీరు దాంట్లో ప్రొఫైల్ ఫిల్ చేసుకుంటే మీకు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో డైలీ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఇక్కడ లాగిన్లోకి వెళ్తున్నా. లాగిన్ మీకు వచ్చిన గ్రూప్స్లో వేశారు కదా, వాళ్ళలో ఒకటి ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్స్ ఏంటండి ఇంత లాంగ్ పెట్టేస్తున్నారు చాలామంది. సింపుల్గా ఉండాలా. గిరీష్ 123@gmail.com ఒకటేసారి చాలా ఒక హాఫ్ అన్ అవర్ టైప్ చేసేమైనా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర చూస్తూ ఉంటారు. ఓకే, గిరీష్ కృష్ణ 999 అండ్ 4 9s. ఓకేనా,
అతను ఒక పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు, ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. PZF4C అంతా చెప్పాను. ఓకే, లాగిన్. చూడండి అతని పేరు మీద గిరీష్ యాదవ్, అతని పేరు మీద క్లిక్ చేశాను, పోర్టల్ ఓపెన్ అవుతుంది. చూడండి డాష్బోర్డ్, ఈ కంటెంట్, అసెస్మెంట్స్, మార్క్ టెస్ట్, ఫైనల్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేట్, జాబ్స్లోకి వెళ్తే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. చూడండి కింద ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తారు. చూడండి సీనియర్ అకౌంటెంట్, మంత్రి ఆగ్రో ఇండస్ట్రీస్, జైపూర్, డీటెయిల్స్, జస్ట్ డీటెయిల్స్ ఇస్తే వాటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అన్నీ ఇక్కడ ఉంటాయి. శాలరీ ఎంత ఇస్తారు, రిక్వైర్డ్ స్కిల్స్ ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమి ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ని. నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ. చూడండి కోల్కతా, పుదుచ్చేరి, So what about Hyderabad? వస్తుంది చూసుకోండి మొత్తం సెర్చ్ చేయండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఉంటాయి ఒక నెంబర్స్. మీరు నెక్స్ట్ ఇస్తాను పోండి, వేకెన్సీస్లో హైదరాబాద్లో కూడా చూపించేస్తుంది, ఎక్కడనో చూపిస్తుంది ఇండియాలో. బెంగళూరు, కోల్కతా, ముంబై, జోధాపూర్, అహ్మదాబాద్, ఇక్కడ ఎన్నైనా వస్తూనే ఉంటాయి. ఇంకా న్యూఢిల్లీ. ఓకే, ఇంకా సెర్చ్ చేసుకుంటూ పోతే అట్లాగే వస్తాయి. ఓకేనా, తర్వాత మీకు అసెస్మెంట్లోకి వెళ్ళి మార్క్ టెస్ట్, ఇక్కడ వెళ్తే టోటల్గా మీకు 4 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్కి మీకు 15 క్వశ్చన్లు కానీ 20 క్వశ్చన్లు కానీ ఉంటాయి. 15 నిమిషాల టైం ఉంటుంది. సో ఫస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి వస్తాయి పైన 3 టెస్టులు. తర్వాత ట్యాక్స్ డిడక్టర్ సోర్స్ గురించి 3 టెస్టులు వస్తాయి. తర్వాత టెక్నికల్ పాయింట్స్, డేటా మేనేజ్మెంట్, మూవింగ్ టు న్యూ ఫైనాన్షియల్ ఇయర్, వాటి మీద 3 ట్యాక్స్లు వస్తాయి, 3 టెస్టులు. తర్వాత అన్నీ మిక్స్ చేసి లాస్ట్లో వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 30 ఉంటాయి ఈ లాస్ట్ 3 ఇవన్నీ మీరు ఓపెన్ చేసి రాసుకుంటే మ్యాక్సిమం ఒక 500 క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. చాలు, ఏ జాబ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి 100%. ఓకేనా, సో ఇది ఓకే, ఇది మీ యొక్క పోర్టల్. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఇలా యూజ్ చేసుకోవాలి. మోక్ టెస్ట్ ఎన్నిసార్లు రాయొచ్చు సార్? ఆడ ఉండేటివే, అది అయిపోతే మళ్ళీ రావుగా. ఓకే, సో ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్, బట్ మెటీరియల్ సెండ్ చేస్తానన్నారు సార్. ఈరోజు పంపిస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే సార్. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఏంటండి బయట ఎక్కించుకొని వచ్చింది సార్ సాఫ్ట్వేర్. ఏంటండి బయట ఎక్కించుకొని వచ్చింది సార్ టాలీ ప్రైమ్. పర్లేదు సార్. ఉంటాయి. నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా వేకెన్సీస్ ఉన్నా కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను, గ్రూప్లో వేస్తాను. ఓకేనా, వాళ్ళ నెంబర్కి కాల్ చేసి మీరు వెళ్ళండి, వేకెన్సీస్ ఉంటాయి నాకు ఫోన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు నేను ఎంటర్ చేస్తాను, గ్రూప్లో వేస్తాను, వేకెన్సీస్ ఉంటాయి. చెప్పండి సార్. ఆఫ్టర్ ద కోర్స్ కూడా మేము ఇందులోకి లాగిన్ అయ్యి చూసుకోవచ్చా సార్? ఎస్, 100%. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు. అసెస్మెంట్స్ అయిపోతే కంప్లీటెడ్ అని చూపిస్తుంది, జస్ట్ ఇంకా చూసుకోవడం వరకే. కంటెంట్ కూడా దాంట్లోనే ఉంటుంది, కంటెంట్ చూసుకోవచ్చు మీరు. ఓకే, కంటెంట్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ కంటెంట్ అని చూపించాను కదా, దాంట్లో మొత్తం పెట్టి ఉంటారు, డౌన్లోడ్ అవుతుంది. ఏమున్నా దాంట్లో చూసుకోవాలి అంతే కంటెంట్ని. ఓకే, ఓకేనా సార్. పోస్ట్ ఫంక్షన్ కి F5 యూస్ చేసుకోవచ్చా సార్? ఏంటండి? పోస్టేజ్ కి ఫంక్షన్ కి సార్ 100%.
అవన్నీ నిదానంగా వస్తాయి, తొందరపడద్దండి, అన్నీ చెప్తాను. సార్ మీరు ఓకే చెప్పారు కదా సార్ నిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని, ఏంటండి? నిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చేసి చేయమని చెప్పారు కదా. చేశారు కదా, నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. ఓకే సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, చెప్పండి. సార్ కార్ పర్చేస్ ఫ్రమ్ హోండా కంపెనీ ఏమొస్తుంది? సార్ F7 ఫంక్షన్ ఏంటి? F7 ఫంక్షన్ అంతేగా. అదే కొందరు వచ్చి ఇది క్రెడిట్ కాదు క్యాష్ మీదే వస్తది అని ఎవరు. ఎందుకు వస్తుంది అంటే, నేను లాస్ట్ లో ఆన్ క్రెడిట్ అని పెడితేనే క్రెడిటా, ఆన్ క్రెడిట్ అని మెన్షన్ చేయకుంటే కాదా? అవునవును సార్, నేనైతే F7 అనుకున్నాను. 100% F7 అంటే మెన్షన్ చేసి ఆన్ క్రెడిట్ అని మెన్షన్ చేస్తేనే అది క్రెడిట్ అని కాదు. ఇలాంటి డౌట్ రావాలని మెన్షన్ చేస్తాను, చెప్పకుండా పూర్తిగా. చెప్పండి సార్. క్యారీస్ అవుట్వర్డ్స్ సార్ ఏమొస్తుంది చెప్పమా? క్యారేజ్ అవుట్వర్డ్స్ ఏమొస్తుంది? పేమెంటే. ఎక్స్పెన్స్ ఆర్ పేమెంట్స్. అంతే. మీకు ఐడియా ఉండాలి, మీది ఏది ఆ గ్రూప్ మీద వస్తాయని తెలిస్తే. ఆల్రెడీ 7 సంవత్సరాలు చదివింటారండి, 7 సంవత్సరాలు బీకామ్. ఇంకా అవి కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళు మహానుభావులే. ఎక్కడ గుర్తుంటుంది సార్ అది తప్పండి, మనం బతికే దాని మీద. ఓకేనా? ఓకే గైస్, గుడ్ నైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్.